ఇంట్లో శివలింగం ఉంచకూడదు. ఉంచితే రోజు అభిషేకం చేయాలి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయట. ఇలాంటివి మీరు కూడా వినుంటారు కదా. అయితే నిజం ఏంటి? శాస్త్రం ఏమంటోంది? ఈ వీడియోలో ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదన్న అపోహల వెనుక ఉన్న నిజాన్ని మరియు శివ మహాపురాణం చెప్పే తాత్వికతను తెలుసుకుందాం. ఇంట్లో శివలింగం ఉంచితే నాశనం జరుగుతుందట. కాని ఇది పూర్తిగా ఒక అపోహ మాత్రమే. ఈ అపోహ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయానికి మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. శివలింగం అనేది భయానికి కాదు, భక్తికి, శాంతికి, శక్తికి చిహ్నం. శివ మహాపురాణం ఏం చెబుతోంది తెలుసా? ప్రతి ఒక్క ఇంట్లో బొటనవేలు అంత పరిమాణంలో ఒక శివలింగాన్ని ఉంచాలని సూచిస్తోంది. శివాలయం లేని గ్రామంలో శ్మశానం ఉండకూడదు అని స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే శివుడు శ్మశానవాసి. అక్కడ కూడా శివలింగం ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఎందుకు ఉండకూడదు? ఈ ప్రపంచం మొత్తం శివమే. భయం స్ప్రెడ్ చేయడం కాదు, భక్తి స్ప్రెడ్ చేయాలి. ఇంట్లో శివలింగాన్ని ఎలా పూజించాలి? రోజూ శుద్ధ నీటితో అభిషేకం చేయండి. చేతిలో సమయం లేకపోతే ఒక కొత్త వస్త్రంలో నీళ్లు వడకట్టి వేసినా సరిపోతుంది. అభిషేక సమయంలో ఈ మంత్రాలు చదవండి. ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం ఒక్కసారి చేశారు అంటే చాలు, శివుడి అనుగ్రహం మీ ఇంట్లోనూ ఉంటుంది. అర్ధజ్ఞానంతో భయాలు సృష్టించేవాళ్ల మాటలు నమ్మకండి. శివుడు భయానికి కాదు, శాంతికి చిహ్నం. మీ ఇంట్లో శివలింగం ఉంచండి. ప్రతిరోజు లేదా వారంలో ఒక్కసారి పూజ చేయండి. శాంతిని, శక్తిని అనుభవించండి. ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా అనిపించిందా? అయితే వీడియోకు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరింత శివతత్వాన్ని తెలుసుకోడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.